హలో ఎవ్రీబడి, జనాలు ఏమనుకుంటారంటే క్రూడ్ ఆయిల్ కాస్ట్లీగా ఉండడం వలన పెట్రోల్ ఆర్ డీజిల్ ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయని అనుకుంటారు. కానీ ఇది రాంగ్. నిజం వింటే మీరైనా షాక్ అవుతారు. క్రూడ్ ఆయిల్ మన పెట్రోల్ ధరలో హాఫ్ కూడా ఉండదు. క్రూడ్ ఆయిల్ వలన పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఫ్లైట్ టర్బైన్ ఫ్యూయల్, ఇంకా రోడ్స్ వేయడానికి యూజ్ అయిన తార్ లాంటి వాటిని తయారు చేయవచ్చు. పెట్రోల్ అండ్ డీజిల్ యొక్క జర్నీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉన్న క్రూడ్ ఆయిల్ నుంచే స్టార్ట్ అవుతుంది. అయితే పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ గురించి తెలుసుకునే ముందు కొంచెం క్రూడ్ ఆయిల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, ఎలా మన పెట్రోల్ బంక్స్ ఎలా వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. గ్రౌండ్ లో ఉన్న క్రూడ్ ఆయిల్ ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన క్రూడ్ ఆయిల్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ చేసి రిఫైనరీస్ కి పంపిస్తాం. రిఫైనరీస్ ఈ క్రూడ్ ఆయిల్ ని పెట్రోల్ ఆర్ డీజిల్ గా మారుస్తాయి. ఎగ్జాంపుల్, 1 బ్యారెల్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ నుంచి 70 లీటర్ల పెట్రోల్, 35 లీటర్ల డీజిల్, 14 లీటర్ల జెట్ ఫ్యూయల్, ఇంకా 6 లీటర్ల ఎల్పిజి కుకింగ్ ఫ్యూయల్, ఇంకా 2 లీటర్ల కిరోసిన్, 4 నుంచి 5 లీటర్ల తార్ ని జనరేట్ చేయొచ్చు. అయితే మనం ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో దానికే స్టిక్ అవుదాం. ఈ జనరేట్ చేసిన ఫ్యూయల్ ని స్టోరేజ్ చేసి క్వాలిటీ చెక్ చేస్తారు. ఇక్కడే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ టేక్ ఓవర్ చేస్తాయి. అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇంకా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లాంటివి ఈ ఫ్యూయల్ ని టెంపరీగా స్టోర్ చేసి పెట్రోల్ బంక్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఇలా పెట్రోల్ బంక్ నుంచి మన కన్జ్యూమర్ కి ఫ్యూయల్ వస్తుంది. అయితే ఆయిల్ వెల్స్ నుంచి క్రూడ్ ఆయిల్ ని ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేస్తే డొమెస్టిక్ ఫ్యూయల్ ప్రైజెస్ యూజువల్ గా పెరుగుతాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి సప్లై పెరిగితే ఎక్కడైనా ప్రైజెస్ తగ్గుతాయి కదా అని. కానీ ఇక్కడ మనకు ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే చాలా రిఫైనరీస్ ఈ క్రూడ్ ఆయిల్ ని కొనుక్కోవడానికి పోటీ పడతాయి. రిఫైనరీస్ అంటే ఈ క్రూడ్ ఆయిల్ ని పెట్రోల్ ఆర్ డీజిల్ గా మార్చే కంపెనీస్. ఎగ్జాంపుల్ హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసిఎల్. ఏ రిఫైనరీ అయితే ఎక్కువ డబ్బులు ఇచ్చి క్రూడ్ ఆయిల్ ని కొనుక్కుంటుందో ఆ కంపెనీ పెట్రోల్ ఆర్ డీజిల్ ని ఎక్కువగా తయారు చేస్తుంది. సో దాని వలన ఎక్కువ డబ్బులు వస్తాయి. అయితే రిఫైనరీస్ ఈ క్రూడ్ ఆయిల్ ని ఎక్కువ ప్రైజెస్ తో కొనడం వలన పెట్రోల్ ఆర్ డీజిల్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. కానీ కొన్ని కారణాల చేత క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో పడిపోయినా మన ఇండియాలో ప్రైజెస్ అస్సలు తగ్గవు. ఎగ్జాంపుల్ చెప్తాం. కరోనా టైంలో ఇంటర్నేషనల్ గా ఇండస్ట్రీ షట్ డౌన్ అయిపోయాయి. ఇంకా పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆగిపోయింది. సో పెట్రోల్ అండ్ డీజిల్ కి డిమాండ్ అంతగా లేదు. అప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చాలా పడిపోయేవి. అమెరికాలో అయితే నెగిటివ్ ప్రైజెస్ కి వెళ్ళిపోయింది. నెగిటివ్ ప్రైస్ అంటే క్రూడ్ ఆయిల్ ని అమ్ముతున్న కంపెనీస్ కొనుక్కున్న వాళ్ళకి డబ్బులు తిరిగి ఇచ్చి మరీ క్రూడ్ ఆయిల్ ని ఇస్తాయి. పాజిటివ్ ప్రైస్ అంటే కొనుక్కున్న వాళ్ళు అమ్ముతున్న వాళ్ళకి డబ్బులు చెల్లించి కొనుక్కుంటారు. కానీ అదే నెగిటివ్ ప్రైజెస్ అంటే అమ్ముతున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ క్రూడ్ ఆయిల్ ని ఇస్తారు. ఇలా నెగిటివ్ ప్రైజెస్ ఎందుకు వెళ్ళిందంటే నోబడీ వాజ్ యూజింగ్ క్రూడ్ ఆయిల్ డ్యూరింగ్ ద కోవిడ్ లాక్డౌన్. ఫ్లైట్స్ ఆగిపోయి, కార్స్, బస్సెస్, ట్రక్స్ అన్ని ఆగిపోయాయి, ఫ్యాక్టరీస్ క్లోజ్ అయిపోయి. సో డిమాండ్ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. కానీ ఆయిల్ మాత్రం వస్తూనే ఉంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, క్రూడ్ ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఆపిస్తే సరిపోద్ది కదా అని. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఈవెన్ డిమాండ్ జీరో అయినా సరే కంపెనీస్ క్రూడ్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేయడం ఆపవు. బికాస్ క్రూడ్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేయడం ఆపడం అనేది చాలా రిస్కీ అండ్ ఎక్స్పెన్సివ్ కూడా. సో దాని వలన హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ మార్కెట్ లోకి వస్తుంది. కానీ కొనేవాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే డిమాండ్ లేదు కదా. సో దానివల్ల స్టోరేజ్ ట్యాంక్స్ అనేవి ఫుల్ అయిపోయాయి. ఎగ్జాంపుల్, మీరు ఒక 500 కేజీల రైస్ ని అడ్వాన్స్ గా తీసుకున్నారు, కానీ స్టోరేజ్ రూమ్ ఫుల్ అయిపోయింది. అలాంటప్పుడు మనం డిస్కౌంట్ ఇచ్చి మరీ ఇంకొకరికి ఈ రైస్ అమ్మడానికి ట్రై చేస్తాం. కావాలంటే ఫ్రీగా పట్టుకెళ్ళిపోరా బాబు అని కూడా అంటాం, ఎందుకంటే ఇక్కడ స్టోరేజ్ లేదు కదా. సో స్టోరేజ్ లేనప్పుడు ఈ రైస్ ని ఉంచుకొని మనం ఏం చేస్తాం? సో ఇలాగే ఫ్యూయల్ కూడా అయిపోయింది. సో ఇలా అమెరికా ఆయిల్ నెగిటివ్ ప్రైజెస్ కి వెళ్ళిపోయింది. కానీ ఈ బెనిఫిట్స్ ఇండియాకి రాలేదు, ఎందుకంటే మనం అమెరికా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం లేదు. కానీ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ప్రైజెస్ చాలా తక్కువగా పడిపోయింది. ఎంతంటే ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ దగ్గర $20 వరకు పడిపోయింది. కానీ గవర్నమెంట్ మన వారికి ఈ బెనిఫిట్స్ ని షేర్ చేయలేదు. ఎందుకనేది ముందుగా మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది ఎక్స్చేంజ్ రేట్. ముందు గోల్డ్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సేమ్ కాన్సెప్ట్ ఇక్కడే అప్లై అవుతుంది. చాలా మటుగా క్రూడ్ ఆయిల్ ని ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ US$ లో పే చేస్తాం. రూపీ డాలర్ ఎక్స్చేంజ్ రేటు చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ తగ్గుతున్న, రూపీ వీక్ అయితే ఇంపోర్ట్ కాస్ట్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. దాని వల్ల కూడా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ పెరుగుతాయి. ఎగ్జాంపుల్, మిడ్ 2025 లో జియో పొలిటికల్ టెన్షన్స్ వలన రూపీ వీక్ అయిపోయింది. దాని వల్ల ఇంపోర్ట్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. దాని వల్ల కూడా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి. దాని ఇంపాక్ట్ డొమెస్టిక్ ఫ్యూయల్ ప్రైజెస్ మీద కూడా పడింది. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ టాక్సేషన్. చాలా మందిని షాక్ కి గురి చేసే విషయం ఏంటంటే మన ఇండియాలో పెట్రోల్ అండ్ డీజిల్ యొక్క మార్కెట్ ప్రైజెస్ లో గవర్నమెంట్ ట్యాక్సెస్ చాలా పెద్ద భాగాన్ని ఆక్రమిస్తాయి. ఇక్కడ పన్నుల్లో సెంట్రల్ యొక్క ఎక్సైజ్ డ్యూటీ మరి స్టేట్ యొక్క వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్ ఉంటాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గినా సరే ఈ పన్నులు మాత్రం గవర్నమెంట్ ఎప్పటికీ తగ్గించదు. ఎందుకంటే గవర్నమెంట్ కి ఈ క్రూడ్ ఆయిల్ టాక్సేషన్ అనేది చాలా బిగ్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, రిఫైనరీస్ నుంచి వచ్చే ప్రైస్ లీటర్ 53 రూపీస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ 20 రూపీస్ వస్తుంది. ఇంకా డీలర్ కమిషన్ 3 రూపీస్ వరకు ఉంటుంది. ఇంకా స్టేట్ గవర్నమెంట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ప్లస్ సెస్ కలిపి 26 రూపీస్ వరకు వస్తుంది. గవర్నమెంట్ టాక్సేషన్ వల్ల
రూపాయలకి వెళ్తుంది. ఈ వ్యాట్ కూడా డిఫరెంట్ స్టేట్ లో డిఫరెంట్ ప్రైజెస్ ఉంటుంది. దాని వలన కూడా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ ఒక్కొక్క స్టేట్ కి వేరు వేరే రేట్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇది డీలర్ కమిషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. మార్కెట్ లో డీలర్ కమిషన్, రిఫైనరీ నుంచి టెర్మినల్ కి, ఇంకా పంప్స్ కి, ఇంకా ఇన్సూరెన్స్, ఇంకా హ్యాండ్లింగ్ చార్జెస్, ఇలా అన్ని ఇంక్లూడ్ అవుతాయి. క్రూడ్ ఆయిల్ ప్రైస్ మార్కెట్ లో తగ్గినా సరే పైన మెన్షన్ చేసిన ప్రైజెస్ పక్కాగా పే చేయాలి. సో ప్రైజెస్ తగ్గినా సరే బెనిఫిట్స్ మన వరకు రావు. ఇక్కడ డీలర్ కమిషన్ అంటే ఏంటో చూద్దాం. డీలర్ కమిషన్ అంటే పెట్రోల్ బంక్ ఓనర్ కి ఇన్కమ్ లాంటిది. మనం 1 లీటర్ పెట్రోల్ లేక డీజిల్ కొట్టాలంటే బంక్ వెళ్తాం కదా. సో బంక్ ఓనర్ కి మనం పే చేసే అమౌంట్ నుంచి ఒక 3 నుంచి 4 రూపాయలు అతనికి కమిషన్ గా వెళ్తుంది. పైన మెన్షన్ చేసిన ఫ్యాక్టర్స్ మీద డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైజెస్ డిపెండ్ అయి ఉంటాయి. అయితే రిటైల్ ప్రైజింగ్ మెకానిజం గురించి తెలుసుకుందాం. అంటే పైన ఉన్న ఫ్యాక్టర్స్ ని డిసైడ్ చేసుకొని ఎవరు రిటైల్ ప్రైజెస్ డిసైడ్ చేస్తారు, ఎలా డిసైడ్ చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో పబ్లిక్ సెక్టర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ IOCL, BPCL, HPCL జనరల్ గా రిటైల్ ప్రైజెస్ ని డిసైడ్ చేస్తాయి. ఎలా డిసైడ్ చేస్తాయి అంటే ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇంటర్నేషనల్ క్రూడ్ ప్రైస్, ఫారెక్స్ రిజర్వ్స్, ఇంకా లోకల్ ట్యాక్సెస్ ని బేస్ చేసుకొని రిటైల్ ప్రైజెస్ ని డిసైడ్ చేస్తాయి. ఇక్కడ మెయిన్ మెకానిజం ఏంటంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే మన కంపెనీస్ చాలా క్విక్ గా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ పెంచుతాయి. కానీ అదే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ బాగా తగ్గితే పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ అస్సలు తగ్గించవు. ఇన్ కేస్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రైజెస్ తగ్గించినా మన గవర్నమెంట్ ట్యాక్సెస్ పెంచుతాయి. చివరికి ఎలా అయినా సరే మన వరకు ఆ బెనిఫిట్స్ రానివ్వవు. గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుందంటే బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కి పెట్రోల్ అండ్ డీజిల్ నుంచి వచ్చే రెవెన్యూ చాలా ఎక్కువ. గవర్నమెంట్స్ ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి. పెట్రోల్ అండ్ డీజిల్ ట్యాక్స్ ప్రతి ఒక్కరిని ప్రతిరోజు హట్ చేస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయని పర్సన్ కూడా ఫ్యూయల్ ట్యాక్సెస్ ని ఇండైరెక్ట్ గా కడతాడు. ఆటో రైడ్స్, బైక్ ట్యాక్సెస్ లైక్ ర్యాపిడో, బస్ టికెట్స్, వెజిటేబుల్స్, పాలు, గ్రాసరీస్, ఇలా అన్ని పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ మీద ఇండైరెక్ట్ గా డిపెండ్ అవుతుంది. మిడిల్ క్లాస్ పర్సన్ ఫ్యూయల్ మీద డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా అయినా సరే ట్యాక్స్ కడుతున్నాడు. ఎందుకంటే ఎకానమీలో ఒకదానితో ఇంకోటి ఇంటర్లింక్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారు. ఫాదర్, మదర్ అండ్ 2 చిల్డ్రన్స్. ఫాదర్ డైలీ ఆఫీస్ కి వెళ్ళడానికి లీటర్ పెట్రోల్ వేయించుకుంటారు. దాని వలన ఫాదర్ ట్యాక్స్ కడుతున్నారు. మదర్ వెజిటేబుల్స్ కొంటారు. కానీ ఈ వెజిటేబుల్స్ ఎక్కడో గ్రామం నుంచి పట్టణంకి వస్తాయి. ఈ వచ్చే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా వెజిటేబుల్స్ లో ఇంక్లూడ్ అవుతుంది. ఇన్ కేస్ డీజిల్ ప్రైజెస్ పెరిగితే ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇంకా పెరుగుతుంది. దాని వల్ల కూడా వెజిటేబుల్స్ కాస్ట్ పెరుగుతాయి. ఇండైరెక్ట్ గా ఫ్యూయల్ ప్రైజెస్ పెరగడం వలన మదర్ కూడా ట్యాక్స్ కడుతున్నారు. ఈ 2 చిల్డ్రన్స్ కాలేజ్ కి వెళ్తున్నారు అనుకుందాం. వీళ్ళు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవాలి. ఇన్ కేస్ వీళ్ళు బస్సు ఎక్కితే ఈ డీజిల్ ప్రైజెస్ పెరగడం అనేది బస్ చార్జెస్ మీద కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అలా అందరూ అమౌంట్ తెలియకుండానే చార్జ్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూయల్ ట్యాక్సెస్ అనేవి రిగ్రెసివ్ ట్యాక్సెస్. అంటే పూర్ ఆర్ మిడిల్ క్లాస్ వాళ్ళంతా రిచ్ పర్సన్స్ లానే ట్యాక్స్ కడతారు. ఎగ్జాంపుల్, అంబానీ మన ఆంధ్రాలో లీటర్ పెట్రోల్ వేయించుకున్నారంటే 111 రూపాయలు అవుతుంది. అదే మనం లీటర్ పెట్రోల్ వేయించుకున్నా 111 రూపాయలు అవుతుంది. ఇక్కడ అంబానీ మనకంటే చాలా రిచ్ అయినా సరే అతను మనం సేమ్ ఒకే ట్యాక్స్ కడుతున్నాం. మిడిల్ క్లాస్ జనాభా ఇండియాలో దగ్గర 35 నుంచి 40 కోట్ల మెంబర్స్ ఉన్నారు. గవర్నమెంట్ 1 రూపాయి పెంచినా సరే ఓవరాల్ గా చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఇంకా ఎకానమీ రెసెషన్ లో కూడా ఫ్యూయల్ ట్యాక్స్ కలెక్షన్ స్థిరంగా ఉంటుంది. శాలరీస్ తగ్గితే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుంది. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ ఇంకా ఆఫీస్ కి ట్రావెల్ చేస్తారు, ఫుడ్ కొంటారు, ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తారు. సో ఇలా ఫ్యూయల్ డిమాండ్ ఎలాగో ఒకలాగా ఉంటూనే ఉంటుంది. సో ఎకానమీ స్లో డౌన్ లో కూడా గవర్నమెంట్ కి ఫ్యూయల్ ద్వారా స్థిరమైన మనీ కలెక్ట్ చేస్తుంది. ఇంకా రిచ్ పీపుల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ని త్వరగా కొంటారు. కానీ మిడిల్ క్లాస్ మాత్రం ఇంకా పెట్రోల్ అండ్ డీజిల్ పైన డిపెండ్ అయి ఉంటారు. ప్రీమియం ఎలక్ట్రికల్ వెహికల్స్ అప్పర్ క్లాస్ వాళ్ళకే అఫోర్డబుల్ గా ఉంటుంది. కానీ మనకు మాత్రం అదే పొల్యూటెడ్ వెహికల్స్, అదే మైలేజ్ ఇవ్వని వెహికల్స్, అదే ఫ్యూయల్ ట్యాక్స్ బర్డెన్స్. సరేలే మన గవర్నమెంటే కదా అని ఫ్యూయల్ ట్యాక్స్ అండ్ రోడ్ ట్యాక్స్ ఎన్ని కట్టినా రోడ్స్ ఏం బాగోవు. అదే గొంతులు అవే యాక్సిడెంట్స్. ఇలా గవర్నమెంట్ ఫ్యూయల్ ట్యాక్సెస్ వల్ల పర్సన్ నింపుకుంటుంది కానీ మనకు మాత్రం ఏం బెనిఫిట్స్ రావడం లేదు. ఇంకా మీరు గమనించారో లేదో, ఎలక్షన్ టైంలో ఫ్యూయల్ ప్రైజెస్ చాలా తగ్గుతాయి. ఎందుకంటే ఓట్ బ్యాంక్ కోసం గవర్నమెంట్ చాలా తగ్గిస్తుంది. అట్లీస్ట్ 5 రూపీస్ అయినా తగ్గిస్తుంది. కానీ వన్స్ విన్ అయ్యాక ఈ ఎంత అయితే తగ్గించిందో ఈ డబ్బులు మొత్తం మళ్ళీ మన దగ్గర నుంచి రికవరీ చేస్తుంది. ఇప్పుడు వరకు చెప్పుకున్నది 4 పాయింట్స్ లో సమ్మరైజ్ చేద్దాం. పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్, రూపీ మరియు డాలర్ ఎక్స్చేంజ్ రేట్, గవర్నమెంట్ ట్యాక్సేషన్, ఇంకా డీలర్ కమిషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఇంకా ఆయిల్ కంపెనీస్ క్రూడ్ ఆయిల్ ని డైలీ కాకుండా అడ్వాన్స్ కాంట్రాక్ట్ లో కొంటాయి. సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ రోజు క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గొచ్చు. కానీ మన రిఫైనరీస్ దగ్గర ఉన్న క్రూడ్ ఆయిల్ ఎప్పుడో నుంచి స్టోర్ అయి ఉండడం వలన పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ అంతగా ఏం తగ్గవు.
తగ్గవు. ఇక్కడ కన్జ్యూమర్ కి ఏం అర్థం కావాలంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గినంత మాత్రాన ఇండియాలో ప్రైజెస్ తగ్గాలని రూల్ లేదు. ఎందుకంటే ఇన్ కేస్ ప్రైజెస్ తగ్గినా సరే గవర్నమెంట్ ట్యాక్సెస్ పెంచుతుంది. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క ప్రైజెస్ ఎందుకు ఉంటదంటే స్టేట్ యొక్క వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్ డిఫరెంట్ గా ఉండడం వలన. ఇంకా ఎలక్షన్ అయ్యే ముందు మాత్రం పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ పక్కా తగ్గుతాయి, ఎందుకంటే ఓట్ బ్యాంక్ కోసం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్.